సో ఇవాల్టి టాపిక్ ఇంకా మనం మొదలు పెట్టలేదు సుధాకర్. ఇవాళ బాగుంది, చాలా బాగుంది. నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చిన టాపిక్, నీకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన టాపిక్ ఏమిటంటే, మన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాయి. అంతేకాకుండా ఫారెన్లో ఉన్న శిఖరాలు కూడా ఎక్కాయి. మన శిఖరాల కంటే పొరుగు దేశాల శిఖరాలు ఎక్కువ ఎక్కాయి. ఒక టెక్నాలజీ పరంగా మాత్రం 1-2 సినిమాలు తప్ప చంద్రబాబు గారు చెప్పినట్టు ఇంకా మనం ఎంతో ముందుకు పోవాలి, అలా ముందుకు పోయినట్లయితే మన చిత్రాలు ముందుకు పోతాయి. సో హాలీవుడ్లో ఉన్న టెక్నాలజీని మన అభిమాన తారాలతో జోడిస్తే ఒక దివ్యమైన ఊహా చిత్రం నా ముందు ఉందనిపిస్తుంది. ఏమంటావు? ఊహా చిత్రం అంటే నా ముందుకు మటుకు అనుష్క, ఇలియానానే వస్తున్నారు. ఆ ఊహా చిత్రం కాదే, ఇది వేరే ఊహా చిత్రం. ఇది హాలీవుడ్లో ఉన్న టెక్నాలజీతోటి తెలుగు సినీ తారాలతోటి ఒక 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 యంత్రంలో పెట్టి, ఒక మెషిన్తో పెట్టి నేను ఒక మంచి సినిమా తీయబోతున్నాను. అదే ఇవాళ టాపిక్ పేరు, రీమేక్ మెషిన్. సో ముందుగా మన శ్రోతలకి ఒక శాంపుల్గా ఒక సినిమా తీసి చూపిద్దామా? ఏం చేద్దామంటావు? ఏ సినిమా అంటావు? అన్నిటికంటే ప్రపంచంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన సినిమా మరియు బాగా పాపులర్ అయిన సినిమా టైటానిక్ కదా. అవును, టైటానిక్ సినిమాని నేను ఆల్రెడీ సినిమా తీయడం మొదలెట్టేశాను. టైటానిక్ సినిమాని, అది ఒక విషాద పడవలో జరిగిన ఒక ప్రేమ గాథ. దాన్ని నేను నాగార్జున హీరోగా పెట్టి, సిమ్రాన్ని హీరోయిన్గా పెట్టి, మోహన్ బాబుని విలన్గా పెట్టి తీద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. నాగార్జున కదా మనకి మంచి మన విషాద ప్రేమ కథలకి ఆయనే మరి పెట్టింది పేరు. పెట్టాలి. కరెక్ట్. క్యారెక్టర్ యాక్టర్స్ నువ్వు ఏమైనా కనిపిస్తున్నారా, చూస్తున్నారా? క్యారెక్టర్ యాక్టర్స్ అంటే మరి మన బ్రహ్మానందం గారు, కోట గారు, వీళ్ళు ఎలాగూ ఉంటారు కదా. అవును, పడవ కెప్టెన్గా కోట, పడవలో ఒక ప్రయాణికుడిగా బ్రహ్మి పెట్టి తీద్దాం మరి. సో స్టార్ట్ చేసి దాకా సినిమా ప్రారంభించు. రీల్ వేస్తున్నా నేను. పాప్కార్న్ రెడీ. టైటానిక్ పడవ ఎక్కారు, పడవ మొదలైంది. చూడు యువరాణి, ఈ పడవ గట్టు మీదకి ఎక్కే లోపు నిన్ను లైన్లో పడేస్తాను, అవ్వారేదవ్వా. అయ్యో, నాకు ఆల్రెడీ ఒకటితో నిశ్చితార్థం అయిపోయిందే అని సిమ్రాన్ అంది. ఏంటే, పడవ ఎక్కకుండానే పెళ్లి ఫిక్స్ అయిందా? వాడెవడో చూపించు, సుమ్ము సుర్రు చేస్తా. అప్పుడు ఎంటర్ అవుతారు విలన్ మోహన్ బాబు గారు. డింగు డింగు, ఎవడురా నువ్వు, కొంకిస్కడివి, అసలు ఈ పడవలో థర్డ్ క్లాస్ ప్యాసింజర్కి ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్కి తేడానే లేకుండా పోయింది. ఫస్ట్ క్లాస్ అంటే ఇదని, థర్డ్ క్లాస్ అంటే ఇదని ఒక బుక్ రాసి అది చూపించి ఇది ఫస్ట్ క్లాసు ఇది థర్డ్ క్లాసు అని చెప్తే వింటాను. ఇందాక ఒక తలకు మాసిన వాడు ఏసీలో రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు, వాడిని పడవలోంచి బయటకు తొయ్యరటండి, అంటాడు. అదే టైంలో బ్రహ్మానందం గారు ఒక పక్కన ఐస్ క్రీమ్ తింటూ షిప్ క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అప్పుడు బ్రహ్మి గారు అన్నారు, ఏడు బాబు, ఏ పడవ ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళదా బాబు? సరే ఏంట్రా, కాళ్ళలో బలపాలు పెట్టుకున్నావా స్ట్రైట్గా వెళ్ళడానికి? నా కాళ్ళకి బలపాలు ఏంటి బాబు, ఇంకొంచెం స్పీడ్గా పోనీ నా పడవని. పోనిస్తారు. సరే, నర్రికి పోగులేస్తా. ఇంతలో బ్రహ్మి గారి ఐస్ క్రీమ్ నీళ్లలో పడి ఐస్కి తగిలి పడవ మునగడం మొదలవుతుంది. వామ్మో వాతో, ఏదో ఐస్ క్రీమ్ బండి వాడు కనిపిస్తే ఒకటి కొనుక్కున్నాను, దానికి పడవ మునిగిపోవాలా, నేను దూకేస్తా, నేను చచ్చిపోతా. ఆ విధంగా టైటానిక్ సినిమా అయిపోయింది. జురాసిక్ పార్క్ సినిమాని రీల్ తిప్పేసే సుధాకర్, నాకు ఆలోచన వచ్చేస్తుంది. గుమ్మడి గారు ఓనర్ ఆఫ్ ద పార్క్, అవును, నాగేశ్వరరావు గారు సైంటిస్ట్ జురాసిక్ పార్క్లో, కృష్ణ భగవాన్ మ్యాథమెటిషియన్. ఏమంటావు? మొదలెట్టే మరి, కుమ్మేద్దామా? సరే మరి అయితే మ్యాథమెటిషియన్ ఓనర్ గారు గుమ్మడి గారు ఇప్పుడు సైంటిస్ట్ అయిన నాగేశ్వరరావు గారిని జురాసిక్ పార్క్లోకి ప్రవేశపెట్టారు. బల్లుల సౌండ్స్ కూడా వచ్చింది. బాబు, నేను అల్లారు ముద్దుగా కొన్ని బల్లుల్ని ఉడతల్ని పెంచి పెద్ద చేశాను బాబు, చేసి దీన్నే ఇందిరా పార్క్ అని పేరు పెట్టాను నాయనా. ఆ బల్లులకి బల్లి సారస్, ఉడతల సారస్ అని పేరు కూడా పెట్టాను బాబు. నువ్వు కాస్త ఈ సంతకం చేస్తే నా పార్క్ని పబ్లిక్ పార్క్ చేస్తానేనే. పార్క్ ఓనర్ గుమ్మడి గారు, నేను ప్రతి బల్లిని పర్యవేక్షిస్తారు. ప్రతి బల్లి నేను చెప్పినట్టే నడుచుకోవాలి. అప్పుడే నేను ఈ పార్క్ కాగితాల మీద సంతకం పెట్టేది. అప్పుడు మ్యాథమెటిషియన్ కృష్ణ భగవాన్ గారు, నేను మ్యాథమెటిక్స్ ప్రకారం అయితే ఈ పార్క్కి నిండా మూసేయాలి, బల్లుల మందు పెట్టి చంపి పడేయాలంతే.
అప్పుడు మరోసారి సైంటిస్ట్ గారు వస్తారు. ఓనర్ గారు, మీ బల్లుల పార్కుకి నేను లైసెన్స్ ఇవ్వరుగాక ఇవ్వరు. నా గొత్తులో ప్రాణం ఉండగా అది జరగదు. బాబు, బల్లులతో పార్కు పెట్టి ఆ రాకాష్ బల్లులే నాకు వెన్నుపోటు పొడిస్తే అనుకోలేదు నేనే. అవును, బల్లి మీద పడితే అపశకునం అని పంచాంగంలో ఉంది కదా, అందుకనే. పంచాంగాలు చూసిన బల్లుల పార్క్ని మూసేస్తావా నైనా? తెలుగులోనే యాక్షన్ ఎక్కువగా ఉంది కదా. ఎక్కువగా ఉంది కదా, ఇంగ్లీష్ కన్నా కూడా ఎక్కువ బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగా పేరొచ్చినటువంటి బొమ్మరిల్లు సినిమా ఆధారంగా, బొమ్మరిల్లు కాదు, బొమ్మరిల్లు నటీనటులతో మ్యాట్రిక్స్ సినిమా తీయాలని ఉంది నాకు. ఓహో, మ్యాట్రిక్స్ అంటే మన ఇటు నుంచి గోడ ఎక్కటి వెళ్ళిపోతూ ఉంటారు, మామూలుగా కింద నడవడమే దగ్గర, టైం తక్కువైనా కూడా. అవును, బయట ఒక ప్రపంచం ఉంటుంది, మ్యాట్రిక్స్లో ఇంకొక అభూత కల్పన ప్రపంచం ఉంటుంది. దాన్ని మార్ఫియస్గా ప్రకాష్ రాజ్, నియోగా సిద్ధార్థ్, ఏజెంట్ స్మిత్గా ఎవరిని పెడతానో చెప్పుకో. ఏజెంట్ నువ్వే చెప్పు, నీకు ఇస్తున్నాను. ఏజెంట్ అంటే మన జేమ్స్ బాండ్ కృష్ణ గారు అంటారు. ఏజెంట్ స్మిత్ మొట్టమొదటిసారి కృష్ణ గారు విలన్ పాత్రలో నటిస్తున్నారు, మన సినిమా కాబట్టి ఆయన ఒప్పుకుంటున్నారు, ఆశిస్తున్నాం. మ్యాట్రిక్స్ సినిమా ఇప్పుడు చేద్దాం, రీల్ కదులుతోంది, లెట్ స్టార్ట్ ద మూవీ. సిద్ధార్థ ముందర నేను చక్కగా కోడింగ్ చేస్తున్నా, హాయిగా ఉంది, కానీ అంతా గ్రీన్గా ఉంది, ఏంటి నాన్న ఇదంతా అనగానే ఏజెంట్ స్మిత్ అప్పుడు రంగప్రవేశం చేస్తారు. నా పేరు ఏజెంట్ స్మిత్, అగ్గిపెట్టే ఉందా చూడు మిస్టర్ ఆండర్సన్, మిమ్మల్ని గవర్నమెంట్ పిలుస్తోంది, మున్సిపాలిటీ బిల్లులు కట్టలేదని. నేను రాను అనగానే, అగ్నికణాలతో చెలగాటమా, నీకు హాసిని చూపిస్తా, మ్యాట్రిక్స్లోకి రా నియో అనగానే అప్పుడు మార్ఫియస్ రంగప్రవేశం చేస్తారు, ప్రకాష్ రాజ్. అంటే మన ప్రకాష్ రాజ్ గారు. అవును. రే సిద్ధు, ఎన్నిసార్లు చెప్పాను రా స్మిత్తో వెళ్ళొద్దు అని చెప్పాను కదరా. నాన్న, నాకు హాసిని కావాలి నాన్న, నేను మ్యాట్రిక్స్లోకి వెళ్తానన్నా. ప్రేమ అని అరుస్తావేంట్రా, ఏంట్రా ప్రేమ? గ్రీన్ ట్యాబ్లెట్ కావాలా, రెడ్ ట్యాబ్లెట్ కావాలా? నాన్న, అంతా నువ్వే చేసావు నాన్న, నాకు మ్యాట్రిక్స్లోనే అన్నీ ఉన్నాయి నాన్న, నాకు గుండు కొట్టించి పైపులు కట్టావు కదా నాన్న, నాకు ఏమీ లేకుండా చేసావు నాన్న, మ్యాట్రిక్స్లో హాసిని ఉంది నాన్న. ఈ సిద్ధార్థ చాలా మెతగ్గా ఉన్నాడు, వీళ్ళకి తగిలేస్తాయేమో బుల్లెట్లు తగులుతాయేమో. అప్పుడు ఏజెంట్ స్మిత్ వచ్చి, ఈ బుల్లెట్ని ఆపగలవా అంటాడు. గ్యారంటీగా ఆపలేడు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, మార్ఫియస్ అయినటువంటి ప్రకాష్ రాజ్ గారు మ్యాట్రిక్స్లోంచి సిద్ధార్థని హాసిని నుంచి దూరం చేస్తారు. ఈ విధంగా మ్యాట్రిక్స్ సినిమా ఉంటుంది. మన తెలుగు నటీనటులతో చేస్తే మేక్ మెషిన్ గాడ్ ఫాదర్ సినిమా గుమ్మడి గారు నాగేశ్వరరావు గారితో చేస్తే ఎలా ఉంటుందని. ప్రతిష్టాత్మకరంగా ఉండాలి, లేకపోతే అసలు మన ఇండస్ట్రీకి అవమానం. ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా మన ప్రొడ్యూసర్స్లా తీసేద్దాం మరి. తప్పకుండా మొదటి గారుగా మొదట అంటారనమాట, నైనా మీకు చిన్న చిన్న పనులు అవి చేసి పెడతాను బాబు, కాస్త డబ్బు అది నాకు మొహన కొడితే పిల్లుల్ని అవి రుద్దుకుంటూ చేతిలో పిల్లులు పట్టుకుని ఐ విల్ మేక్ ఎన్ ఆఫర్ నైనా, ఐ విల్ మేక్ ఎన్ ఆఫర్, యూ కెనాట్ రిఫ్యూజ్ నైనా బాబు, ఐ విల్ మేక్ ఎన్ ఆఫర్ నైనే. దాద్దగారు, ఏమిటి మీరు చేస్తున్న బిజినెస్? మనవేమిటి, మన సంప్రదాయమేమిటి? అటువంటిది మన పరువుని రోడ్డుకి ఈడుస్తారా? బాబు, చెడ్డవాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నాను కానీ మంచి వాళ్ళని ఆదుకుంటున్నానైనా. నేను బ్యాడ్ ఫాదర్నే కానీ గాడ్ ఫాదర్ని కూడా అయ్యాను నైనా. దాదగారు, ఈ పనులు నాకు చేత కాదు, కావాలంటే అన్నయ్య జగ్గయ్య గారికి చెప్పండి. ఏదో ఇస్త్రీ చేయమంటే చేయగలను, కూరగాయలు తెమ్మంటే తెలగలను, అంతేగాని గుండా వెధవల్ని చంపడం నా వల్ల కాదు నాన్నగారు. బాగానే వచ్చిందని మనమే భావిద్దాం. ఆ విధంగా లాస్ట్కి నాగేశ్వరరావు గారు తండ్రిని చంపబోయినందుకు వాళ్ళ మాఫియాలోని చేరిపోతారు. పతాక సన్నివేశం, నేను మీతో ఒకటిదై మీ మాఫియా సామ్రాజ్యానికి యువరాజుగా వర్ధిల్లి మన శత్రువుల్ని అంతా మటగలుపుతారు రాధగారు, ఇదేరా వాగ్దానం, మీరు హాయిగా బజ్జోడ్డి.